రక్షించబడినప్పుడు తిరిగి క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. క్రీస్తు నీలో జీవిస్తే లోక ఆశలు, శరీర ఆశలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు ఈ రీతిగా ఆలోచిస్తారా? దేని యందు మనసు ఉంచుతారు? నిజంగా యేసయ్య నీలో జీవిస్తున్నట్లయితే నువ్వు కోరుకుంటుంది ఏంటి? నీలో ఉన్న యేసయ్య కోరుకుంటుంది ఒకటేనా? యేసయ్య నీలో జీవిస్తే ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి కోరదగినవో వాటి యందు మనసు ఉంచి ముందుకు సాగుతావు. అంతేగాని వ్యర్థమైన వాటి వైపు చూడవు, వ్యర్థమైన వాటిని కోరుకోవు. ఈరోజు మీ జీవితాలు వ్యర్థంగా మార్చుకుంటున్నారు, వ్యర్థమైన వాటిని పట్టుకుంటున్నారు, వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నారు. అందుకే నీ జీవితం వ్యర్థంగా మారిపోతుంది, పతనం అవుతూ ఉంది. వాటిని విడిచిపెట్టే, వ్యర్థమైనవి ఉంచొద్దు నీ జీవితంలో. వాటిని విడిచిపెట్టు. ప్రభుని నీవు కోరుకున్నట్లయితే, ప్రభు మార్గంలో నడిచినట్లయితే ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి కోరదగినవి లోకంలో వాటిని గట్టిగా పట్టుకుంటా.